గాడిద పిల్ల అనేది ఇట్ ఈస్ టైడ్ ఓవర్ దేర్, సంబడి ఓన్స్ ఇట్. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ అండర్ ద రైట్ లీడర్షిప్ as a disciple. The colt is tied there. It is not running on the roads. చాలా మంది నాకు ఫ్రీడమ్ కావాలి అంటారు. ఎందుకు అంటే నచ్చినట్లు తిరగడానికి, నచ్చిన పని చేయడానికి, కావలసినట్లుగా బ్రతకడానికి. నో నో నో, యూ హ్యావ్ టు బీ టైడ్ అండర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లీడర్, అండర్ అ ప్రాపర్ లీడర్షిప్. మీరు టై చేయబడినప్పుడు, ఆ లీడర్షిప్లో ఒక డిసైపుల్గా మీరు ఉన్నప్పుడు, అట్ ద రైట్ టైం గాడ్ విల్ అన్టై యూ. అండ్ ఎప్పుడు అంట, వెన్ ద లార్డ్ నీడ్స్ యూ, వెన్ the time is right, when Lord needs you and when the time is right, God himself will untie you. నీకు నువ్వు వదిలించుకొని పరిగెత్తడానికి ప్రయత్నించొద్దు. నీకు నువ్వు పరిస్థితుల నుంచి తప్పించుకొని పరిగెత్తడానికి ప్రయత్నించొద్దు. Many people try to find their own freedom, find their own joy, find their own happiness. మీకు మీరుగా సంతోషాన్ని, మీకు మీరుగా స్వేచ్ఛను, మీకు మీరుగా సమాధానాన్ని వెతుక్కోవడానికి మీరేం చేస్తారంటే అన్టై చేసి పరిగెడుతూ ఉంటారు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, వెయిట్ ఫర్ ద రైట్ టైం, వెయిట్ అంటిల్ ఐ నీడ్ యూ. అక్కడే ఉండు, నాకు నువ్వు కావలసిన సమయం వచ్చినప్పుడు నిన్ను అన్టై చేసి నేను నిన్ను వాడుకుంటాను. Do you understand that how humble you have to be under the leadership? 33 years of my life, I am sitting in that chair. I always wanted to stand and scream and shout and preach the word of God. I was sitting there. నాకు కొన్ని మెసేజెస్ విన్నప్పుడు I used to be very irritated. అబ్బా వీళ్ళు ఏం చెప్తున్నారు, it is too boring, I don't want to sit here anymore. But I was sitting there humbly. ఎందుకు అంటే until God unties me, until God says I need you, I have to be tied under the leadership. Though I didn't like the leadership, ఆ లీడర్ నాకు నచ్చలేదు, లీడర్ నన్ను కొడుతున్నాడు, లీడర్ నాలో ఉన్న టాలెంట్ని గుర్తించట్లేదు. బట్ I was tied there, I was humble there, I was standing there and I'm waiting for God to untie me. How many of you are waiting for God to untie you, but you are trying to untie yourself and run for your freedom? ఈరోజు యవనస్తులు చేస్తున్నదంతా ఏంటంటే వాళ్ళు ముడి విప్పేసుకొని పరిగెడుతూ ఉన్నారు. నాకు స్వేచ్ఛ కావాలి, నాకు నా లైఫ్ కావాలి, నాకు నా ఇష్టం కావాలి, నాకు నేను నచ్చినట్లు నా లైఫ్ ఉండాలి అని మీరు అన్టై చేసుకుని పరిగెడుతున్నారు. లైక్ అ సన్ దట్ ఈస్ లాస్ట్, ద ప్రాడిగల్ సన్. Wait for the right time. God will say this is the right time. God knows. మీరు ఎప్పుడైతే క్వాలిఫై అవుతారు, ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాడు, ఓకే నౌ ఐ కెన్ ట్రస్ట్ దిస్ చైల్డ్, ఓకే నౌ దిస్ చైల్డ్ ఈస్ ప్రిపేర్డ్ ఇనఫ్, ఈస్ రెడీ ఇనఫ్ టు టేక్ దిస్ టాస్క్, టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అన్న లాస్ట్ వీక్ మెసేజ్ చెప్పారు, తోడేళ్ల మధ్యకు పంపిస్తాను, తోడేళ్లను మీ యొద్దకు పంపిస్తాను. ఆ తోడేళ్లను మీరు గుర్తించాలి అంటే, మీరు గొర్రె పిల్లలాగా ఉండి తోడేళ్లను ఫైట్ చేయాలి అంటే ఆ విజ్డమ్ మీకు కావాలి, ఆ కరేజ్ మీకు కావాలి, ఆ ప్రిపరేషన్ మీకు కావాలి. దేవుడు ముందే అన్టై చేసేస్తే మీరు బేర్ చేయలేరు, మీరు మోయలేరు, ఆ భారాన్ని మీరు మోయలేరు. God will make sure it is able to carry the weight of Jesus Christ. Jesus Christ was sitting on the colt and it is able to carry the weight of Jesus Christ to walk towards the road. మీరు జీసస్ క్రైస్ట్ మీలోనికి వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీదకి మోయాలి అనే బాధ్యత మీ మీదకి తెచ్చినప్పుడు ఆ బాధ్యత మీరు మోయగలరా? You never know, only God knows. When God decides, okay, ఆ వెయిట్ని మోయగలరు అని నమ్మకం వచ్చినప్పుడు at the right time he will untie you, he will give you ministry, he will give you calling, he will take you to the place where you will start worshiping on the huge stage you don't even imagine. Today it makes no sense to you, but wait for the time God will untie you, God will release you, God will give you the responsibility, God himself will sit on you. Discipleship ante adi. You are tied, you are tied, you are humble, you are waiting, you are patient enough.
You are hoping for the greater things. నీ విశ్వాసం పోలేదు, నిరీక్షణ పోలేదు, నీ సహనము పోలేదు, నీ తగ్గింపు గుణం పోలేదు. వీటన్నిటినీ కలిగి మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. At the right time God will untie you and He will give you the position that He has prepared you. The throne that He has prepared you, the blessing that God has prepared for you, the miracle that God has prepared for you. ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. Wait for the right time. He will untie you. He will release you.